నాకైతే సార్ని ఫస్ట్ టైం చూసాగానే భయం అయింది. ఇప్పుడు సీన్ ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నా. థ్యాంక్ గాడ్ సీన్ ఏంటంటే నేను భయపడే సీన్ సార్కి. దానికి భయం లేదు తొక్కని అబద్ధాలు చాలా తెలుసులే కానీ యాక్షన్ చెప్పిండు కొట్టింది సార్. ఆన్ యాక్షనే కొట్టగానే సెట్ అంతా సైలెంట్ అయిపోయింది సార్. నా చెంపేర్రా సరే వీళ్ళతో లవ్ స్టోరీ చెప్పండి. ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ బోత్స్ అన్న ఏం మాట్లాడుతున్నావు? We got comfortable enough now. సైకలాజికలీ గేమ్ ఆడాడు. ఐఎమ్ సీరియస్ వీ నాట్. అది ఇంకా పోలీస్ స్టేషన్ లో వద్దా మండపంలో వద్దా తెలియదు సార్. నచ్చినట్టు కుళ్ళోడు కదా. చిన్న సినిమాలని పెద్ద సినిమా చేయటం అనేది బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అదే మన సినిమా అవుతుంది సార్. గోదావరి గట్టుపైన సినిమా, ఈ సినిమాలోకి అసలుకి మీరు ఎలా ఎంటర్ అయ్యారు, మీకు ఎలా అప్రోచ్ వచ్చింది? చల్లగాలి పిలిచింది. జగత్ బాబు గారు అనగానే ఫస్ట్ అప్రోచ్ కంటే ముందు ఆయన ఎక్కడ చేస్తారులే, ఆయన అన్ని పెద్ద పెద్ద సినిమాలు, సెట్లు, మీరు చేసిన విలన్ క్యారెక్టర్లు అవి ఇవి, ఆ హంగామాలో మిమ్మల్ని రాయడానికి కూడా ఆలోచిస్తారు. సరే బాగోదేమో, మనం అప్రోచ్ అవ్వలేమో అని. కానీ మీరు ఎంటర్ అవ్వడానికి అందరూ హ్యాపీ సెట్లు. అది ఎలా జరిగింది, మీరు ఎలా ఎంటర్ అయ్యారు, బయట ఇలా అనుకుంటారనే విషయం మీకు తెలుసా? నీలాంటి వాళ్ళు ఉండబట్టి నాకు తక్కువ సినిమాలు వస్తున్నాయి. ఇలా అనుకుని ఏది పడితే ఏది పడితే రాసేసి నేను అన్ని సినిమాలే చేస్తాను. చెన్నై ఇంకా యాక్చువల్లీ ప్రిఫర్ చేసే సినిమాలు చెన్నై. బికాస్ చిన్న సినిమాలని పెద్ద సినిమా చేయటం అనేది బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అదే మన సినిమా అవుతుంది. అండ్ సిన్సియారిటీ, టైమింగ్స్, ఎక్సెప్ట్ దిస్ ఫెలో టైమింగ్స్ అందరి అంటే ఆయన సెలబ్రిటీలే. అయ్యో వన్ ఆఫ్ ద రీజన్స్ సినిమా చేయడానికి తనే. అంటే సుమంత్ మేము ఫేమస్ చూసి బాగా నచ్చి తను బాగా నచ్చాడు, అర్థమైపోయింది క్రియేటివిటీ. సో అది అండ్ ఐ ఆల్సో హర్డ్ ఇంటనే ఉంటాడు స్క్రిప్ట్స్ ఏది గబుక్కని ఓకే చేయడు అని. సో అంత ఆలోచించి చేశాడు కాబట్టి డెఫినెట్గా ఏదో ఉంటుందని వినటం జరిగింది. విన్నాక బాగుందని అనిపిస్తుంది జరిగింది. తను బాగా నరేట్ చేశాడు సుభాష్. అంటే తను ఎక్కువ ఎక్సైట్ అయ్యాడు నాకంటే. నాకు అర్థం కాలేదు తను ఎందుకు ఎంత ఎక్సైట్ అవుతున్నాడు. కానీ సినిమా చూసిన తర్వాత ఎక్సైట్మెంట్ ఉంటుందనే ఫీలింగ్ వచ్చింది. అండ్ ప్రొడ్యూసర్స్ గురించి సునీల్ నారాయణ చెప్పారు, ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ చాలా మంచి ప్రొడ్యూసర్స్ నా ఫ్రెండ్స్ చేసి పెట్టిన నిజంగానే చాలా మంచి ప్రొడ్యూసర్స్. అంటే డబ్బు పెడితేనే అని కాదు సినిమా, బట్ తప్పలేదు, ఆ మాత్రం పెట్టాలి. హ్యూజ్ ఫిల్మ్ అయిపోయింది సార్. రెగ్యులర్గా ఇప్పుడు కథలు వింటారు కదా సార్, ఒక 2 hours లేదా 1 hour ఈయన కథ చేయదు, ఎక్స్ప్లెయిన్ చేసేది. ఎక్స్ప్లెయిన్ చేయను, నవ్వేడు ఎక్కువ. అంటే ఆయన మామూలుగా హీరోకి అయితే 8 hours చెప్పారు అంటే అంబో మీకు 3 hours 3 and 3 hours మీకు హాఫ్ అన్ అవర్ లో చెప్పాను సార్. హాఫ్ అన్ అవర్ అంటే ఇక్కడ చిన్న టెక్నిక్ జరిగిందండి సార్. సార్ చెప్పనా? చెప్పు. నేను నమ్మింది చాలా సింపుల్ అండి. సార్కి డాటర్స్ అంటే చాలా ఇష్టం. ఆ ఒక్క లైన్కి పడ్డా. సార్కి వెళ్ళి వెంటనే సార్ ఇది కథ ఏం లేదు సార్, 1 line లో ఫాదర్ అండ్ డాటర్ లవ్ స్టోరీ సార్ అని చెప్పి అక్కడ ఫిక్స్ అయిపోయింది. అక్కడ లాక్ చేసాడు. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. అట్లా కనపడతాడు కానీ బాగానే ఏది వేయాలో అక్కడ వేసాడు గుడికి. నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కథ అంటే నేను ఎంత టైం అన్నా ఇస్తాను సార్ కథ వినడానికి. సరే చెప్పండి అంటే సార్ కొంచెం లేట్ అవుతుంది సార్. పర్లేదు, మహా అయితే ఉంది 2 hours సినిమా అంటే 2.5 hours ఉంటుంది. ఓకే వెళ్తుంది సార్, వెళ్తుంది. నాకు ఓకే నేను వింటున్నా, టైం చూస్తే 4 hours అయింది సార్ అప్పటికి. కాదండి కథలోకి ఇంకా వెళ్ళలేదా మనం? లేదు సార్ ఇప్పుడు వెళ్తాం సార్. ఆయన ఏంటంటే కథలో ముందుకెళ్ళిపోతాడు, KGFలో లాగా కథలో ముందుకెళ్ళిపోయి సార్ ఇప్పుడు ఇది ఉంది కదా సార్, దీనికి స్క్రీన్ ప్లే వెళ్తే దీనికి దానికి లింక్ ఉంటుంది సార్, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. ఎక్కడ పేరు అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇంకో 4 hours వినే ఓపిక లేదు. ఆయన ఏంటంటే డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి. అంటే జగత్ బాబు వస్తారు కరెక్ట్గా 4 అడుగులు వేస్తారు సార్, 1 2 3 4, ఆ తర్వాత డైలాగ్ స్టార్ట్ చేస్తారు సార్. ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. షార్ట్ సార్ సార్కి ఎలా చెప్పానంటే అండి, చాలా ఫస్ట్ లైన్ ఇదైతే నెక్స్ట్ లైన్ ఏంటంటే సార్, సార్కి కథ చెప్పినప్పుడు డార్లింగ్ అసలు సార్ ఉన్న పోర్షన్ అసలు చెప్పలేదు, నేను చెప్పలా. ఓన్లీ సార్కి మీరు లేకోకుండా మీ ఇద్దరు లవ్ స్టోరీ చెప్పా. సార్కి అర్థం కాలే, వెనకాల మధు కూర్చున్నారు, వాళ్ళకి అర్థం కాలే ఏంటిది ఏం చెప్తున్నాడు అసలు కథ అని. 20 నిమిషాలు అయ్యాక సార్ ఈ కథలో మీరు రావటం వల్ల ఏం జరుగుతుందని చెప్పి ఒక చిన్న నెరేటివ్ స్టైల్ మార్చి చెప్పాను అనమాట. అప్పుడు సార్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓహో నేను రావటం వల్ల ఏమేమి జరుగుతున్నాయి, ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎలా వెళ్తున్నాయి. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. సాటిస్ఫై చేయడానికి ప్లాన్ చేశాడు.
కాదు నెరేటివ్ స్టైల్ మార్చాను అంటున్నారు. ఇప్పుడు అదే కథ ఉంటుందా లేదా మార్చిన కథ ఉంటుందా? మనందరం లైక్ చేసిన ఉంటుందండి. ఓకే. రంగస్థలం అప్పుడు అనుకుంటా నాన్నక ప్రేమతో కొంచెం 10 minutes ఆయన పాపం సుక్కుకి తనే ఒప్పుకుంటాడు, కథ చెప్పలేడు. దానికి ఏదో చెప్తాను ట్రై చేశాడు. నేను వింటున్నాను, సార్ అయినా సార్ అయినా కాదు సార్ మీరు చేసేయండి సార్ అన్నాడు. సరే చేసేస్తా అన్నా. ఈ ప్రెసిడెంట్ రంగస్థలం వచ్చినప్పుడు పాపం 1.5 గంట యోగా చేసి వచ్చాడు, మా కథ చెప్దాం. చేత అద్భుతం. వచ్చిన తర్వాత సార్ ఇప్పుడు ప్రెసిడెంట్ సార్ చొక్కా ఉండదు సార్, బాగుంటుంది సార్. తనే ప్రెసిడెంట్ సార్, చొక్కా ఉండదు సార్, బాగుంటుంది సార్. చుట్టూ ఉంటుంది సార్, బాగుంటుంది సార్. చుక్కు బాగుంటుందని తెలుసు, డేట్ చెప్పవా అంతే కథ ఉందని 1 నిమిషంలో అయిపోయింది. యా మనడిని ఏంటి అసలు ఎంత గ్రిల్ చేద్దాం ఈ లవర్ బాయ్ని. అని బేసిక్గా లవర్ బాయ్ ఆయన అనుకుంటున్నారు కానీ మీరు నువ్వా లేకపోతే ఈయన ఉన్నారు సార్ లవర్ బాయ్. ఆయనకి మించిన ఎవరు ఉన్నారండి? బాబుని తెలీదండి ఈ గురించి. చెప్ప ఈయన గురించి చెప్ప. ఈయన కరెక్ట్ అండి ఆయన గురించి చెప్ప. లేదు సార్, ఇతనికి చాలా ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. చాలా లవ్ స్టోరీలు ఉన్నాయి సార్. ఇప్పుడు మన సినిమాలో 40-50 మంది అమ్మాయిలు ఉంటారు సార్, అందరూ అందమైన అమ్మాయిలు. ఎవరిని ఆడిషన్ చేయలేదు, ఏం చేయలేదు సార్, అందరూ ఇతను క్లోజ్ ఫ్రెండ్స్. క్యూట్ బాయ్. మొన్న ఇంటర్వ్యూ స్పీచ్ లో చెప్తే అందరూ తప్పుగా అర్థం చేసుకుని పాపం పెళ్ళి అవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు సార్. దానిలో చెప్పాను, చెప్పులు కుట్టుకునేవాడికి చెప్పులు ఉంటాయా, బిల్డింగ్ కట్టేవాడికి బిల్డింగ్ ఉంటుందా, ఇతని పరిస్థితి కూడా అంతే, ఓన్లీ ఫ్రెండ్స్ అందరూ. ఈయన క్యారెక్టర్ ఏంటంటే సార్, సినిమాలో ఏ అమ్మాయి కనిపించినా ప్రతి అమ్మాయిని ఫ్లైట్ చేస్తూ ఉంటారు, ఇంక్లూడింగ్ నిధితో సహా అందరిని. డైలాగ్ కూడా ఉంది లాస్ట్ క్లాస్, నేనే పడేసిండే. సార్ ఇప్పుడు ఏం క్యారెక్టర్ ఏంటండి, ఫిక్షనల్ కాస్త నన్ను పెట్టి రియల్ చేస్తారు సార్ పెళ్ళి. ఈ ప్రమోషన్స్ ఈ ఎవరు ఏంటి బ్రో, మేం ఫేమస్ నుంచి ప్రమోషన్స్ అదరగొడుతున్నావు. గోదావరి గట్టు పేరుకి ఇలాగా ప్రమోట్ చేయాలని ఐడియా ఎలా వచ్చింది? ఫస్ట్ ఈ సినిమా May 8th రిలీజ్ అనగానే May 8th ప్రమోషన్ స్టార్ట్ చేయాలి అని వెంటనే పడిపోయింది నా మైండ్లో. May 8th ఏం చెప్పి ప్రమోషన్ చేయాలి నేను, కొన్ని ఏదైనా పెద్ద సినిమా వస్తుందని, ఆ పెద్ద సినిమాతో పాటు ఈ సినిమా వస్తుంది అనేది మామూలుగా అందరు చేస్తుంటారు చిన్న సినిమా వాళ్ళు. ఇది అడుగుతుంది, దాని టికెట్లు దొరకకపోతే దీనికి పోవచ్చులే అన్న జోన్ ఉంటుంది కదా. నేనేమనుకున్నా అంటే ఇది ప్రాపర్ మే తర్వాత ఇక సమ్మర్ లేవు, మేనే సమ్మర్. సో ఇది ప్రాపర్ సమ్మర్ ఫిలిం లా ప్రమోట్ చేస్తే సరిపోయింది కదా అని అనుకున్నాను. సమ్మర్లో ఏం చేస్తారు ప్రమోషన్స్, సరే సినిమాగా ఇమాజిన్ ఒక కూల్ డ్రింక్ లేదా డర్మికూల్ పౌడర్ లేదా అట్లా ప్రోడక్ట్ అనుకోండి సార్ ఏదో. సో దాన్ని ఎట్లా చేస్తాం, అట్లా యాడ్ లాగా ప్రాపర్గా షూట్ చేస్తే నాకు తెలిసి ఇప్పటివరకు కవర్ ఇండస్ట్రీలో చేయలే కాబట్టి ఐబాల్ ఆవుకవి కదా అని నాకు ఫీలింగ్ ఉండేది. చాలా బాగా సూపర్ అవుతుంది. అంటే యాడ్స్ ఎందుకు చేస్తూ ఉంటారు, కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తూ ఉంటారు. సినిమా యాడ్స్ ఎవరు చేయలే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి సినిమా యాడ్స్ చేయలే. సినిమా కట్స్ వేరే చేస్తారు కానీ యాడ్ కింద ఇద్దరు ఏమైనా గుర్తే పట్టలేదు. క్యాప్ చాలా క్యూట్గా ఉంది అండ్ మన సినిమా కరెక్ట్గా కన్వే అయిపోయింది, స్ట్రైట్ అవే బుల్స్ అయి కొట్టింది. అవును సార్, అదే సార్ ఎగ్జాక్ట్లీ ఐబాల్ ఆగాలి ఎట్లయినా ఆపొచ్చు. ట్రైలర్ కంటే అదే బా, స్టేట్మెంట్ ట్రైలర్ నాకు తెలిసే ఇది ట్రైలర్ ఆల్రెడీ తెలుసు. సినిమా తెలుసు. ఈజ్ అ లవబుల్ గై, వెరీ స్వీట్ అండ్ నాకు మోర్ దెన్ దట్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ వెరీ గుడ్, క్రియేటివ్ లెవెల్స్ ఆర్ వెరీ గుడ్. అండ్ ఎప్పుడు ఏదో ఆలోచిస్తూనే ఉంటాడు, లేకపోతే పాటలు పాడుతూనే ఉంటాడు, ఏదో కొత్త చేసుకుంటూ ఉంటాడు, మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. ఈ విల్ మేక్ అ వెరీ గుడ్ డైరెక్టర్ ఆల్సో, యాక్టర్ కాకుండా. ముందే అనుకున్న ఫ్యూచర్ చాలా బాగుంటుంది అనేది నా అంచనా. అండ్ ఐ లైక్ పీపుల్ విత్ సో మచ్ ఎనర్జీ అండ్ క్రియేటివిటీ. ఈ సినిమాల్లో తిననుకున్నట్టు వేరే ఉద్దేశాలు. ఈ సినిమాల్లో అతనికి ఏదైనా ఒక సినిమా రీమేక్ చేయమని ఇవ్వాలంటే ఏ సినిమా ఇస్తారు సార్? నాకు దానికి పోలికే లేదు. నేను చేసే సినిమాలకి దాన్ని చేసే సినిమాలకి సంబంధం వెళ్ళి నాకు చిన్న దానికి నేను చేశాను చెత్త సినిమా చిలకొట్టుడు అని, అది చేయమని. అది కరెక్షన్ చేసి చిలకొట్టు ఈయనకిద్దామా ఈయనకిద్దామా సార్ ఈవెంట్స్ లో ఓకే, ఇంటర్వ్యూలో కూడా రోస్టింగ్ కానీ చిలక్కుంటాడు కదా సార్, దోమ కుట్టుడు కొడతానే ఉంటాడు. ప్రతి సీజన్ కి ఒకరు వస్తారండి, వాళ్ళే పోర్ట్రేట్ అవుతా ఉంటారు ఎక్కడికి వెళ్ళినా. అదే ఈ సీజన్ అవ్వట్లేదండి, మీరు చేస్తున్నారు. అదే ఎవరో చేస్తారు కాబట్టి. మనోడికి అంతపురం బాగా ఇష్టం సార్ మీ క్యారెక్టరేషన్. ఎందుకు ఒరిజినల్ గట్ట ఫీల్ అయిపోతున్నాడు. పార్ట్ 2 చేయాలని సార్. అయ్యో ఎట్లాంటి కోరికలు ఏం లేదు. చేస్తావా కథ రెడీగా? అంతపురం పార్ట్ 2 ఏంది సార్ రైల్వే ట్రాక్ దగ్గర
అంటే తెలియదు సార్ నాకు అసలు దాంట్లో నేను ఎట్లా చేయాలి. ఫస్ట్ షాట్ లో ట్రైన్ కింద పడేస్తా. డెఫినెట్లీ సార్. అంత బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్ బాగుంటావు కూడా అదే ఆ క్యారెక్టర్ సూపర్ ఉంటావు. సరే ఎనీవే డైవర్ట్ డే వన్ సెట్కి వచ్చినప్పుడు కొత్త డైరెక్టర్ కదా సార్, అంటే మీరు చాలా మంది కొత్త డైరెక్టర్లు చూసుంటారు, ఈయన చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్ డే వన్? అంటే మనిషి సాఫ్ట్గా బాగా స్మూత్గా ఉంటాడు అండ్ స్మూత్గా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అమ్మాయిలతో కూడా చేసేటప్పుడు యాక్చువల్లీ అంటే ఫైనల్గా ఎవరు ఫస్ట్లో వచ్చే వరకు ఒక లెవెల్లో ఉన్నాడు, వచ్చిన తర్వాత ఆడుకున్నాడు నన్ను, నాకు ఇట్టగే కావాలి ఇదే కావాలి, ఇట్ ఇస్ అ గుడ్ థింగ్. మీరు అంటుంటారు కదా సార్, అనండి ఇంకెందుకు మసా అని అంటుంటారు సార్. ఈ పిల్ల సంగతి ఏంటి? చెప్పు బ్రో, నువ్వే చెప్పాలి. హీరోయిన్ అడుగు. మంచి అమ్మాయి, సూపర్ అమ్మాయి సార్. ఎయిత్ తర్వాత చెప్తావా? నేను సడన్ అట్లా అమ్మాయి గురించి అడిగితే ఏం చెప్పాలని అర్థం అవుతలేదు సార్. వేరే నిధి ఫోటో పెట్టుకు తిరుగుతున్నారు సార్ తెలుసా? అన్యాయం సార్ అది. మొన్న చెక్ చేయలేదు కానీ ఈయన దొరికేది నేను. ఆ రోజు నేను అప్పటికే అన్నాను ఎవరో పోస్ట్ చేసి ఉంటా ఫోటో బయట ఇన్వెస్టిగేషన్ లాగా ఉంది. వేరుగా అరేంటి పాకెట్ లో ఫోటో తీసి వెంటనే చేతికి ఇచ్చారు సార్, ఈమె చూసుకొని బాగుంది అని అన్నది. సార్ నా పాకెట్ లేదు పెట్టుకో జోబులో అంటే నేను పెట్టుకున్నా సార్. మదర్ ఉన్నారు కదా, ఈయన చూసింది సార్ స్టేజ్ మీద. వాళ్ళ మదర్ ఉన్నారు కదా, ఏమో నాకు ఇచ్చినప్పుడు పక్కకే ఉన్నా కదా అని. నిధి ఎప్పుడు సుమంత్ కేసు వాళ్ళ ముందు పక్కకు ఉండే, చాలా దూరం ఉండే. సో నాకు ఇచ్చిన సార్ పాకెట్ లో పెట్టుకున్నా. స్టేజ్ మీద ఉన్నప్పుడు నేను స్పీచ్ సార్ ఇక్కడ నుంచి మా అసిస్టెంట్ దూరంగా ఉన్నాడు, అరే ఇట్రా ఇంట్లో వస్తాడు. అలా మమ్మీ ఇట్రా అంటే రారా. ఈ పిల్లనే పాకెట్ లో పెట్టుకున్నాడు, ఫోటో ఎందుకు? కరెక్ట్ గా చెప్పాను చాలా మంచిది సార్. చాలా మంది చాలా ఉంది చూడండి. ఎందుకు అంత దూరం వెళ్ళావు? నేనేమన్నాను? అదే సార్ గుమ్మడికి తగ్గుతుంది ఎవరంటే భుజాలు తడుముకున్నారని సార్. సారీ అది లేకపోయినా అనేవాళ్ళం, బికాస్ వీ నో వాట్ ఇస్ వాట్. అవన్నీ ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో వైరల్ అవుతున్నాయి సార్. Suman Prabhas having a heroine photo in his pocket. అని వస్తున్నాయి. అను గర్ల్ ఫ్రెండ్ ఫోటో ఇన్ హిస్ పాకెట్ అన్న They decided. Yes. I didn't say this. లేదు సార్, సూపర్ హార్డ్ వర్కింగ్. అందరు హీరోయిన్ అంటే కష్టే కదా దానికి. సారీ సార్, నాకే అట్లా కాదు సార్, కష్టపడి పైకి వస్తారు కదా అని ఇష్టం సార్, అంతే అందరికి. ఎవరైనా సార్ అని అనేది అంటే ఓన్లీ అమ్మాయిల వరకు కష్టపడతాయి. అదే ఇండస్ట్రీలో ఎవరైనా ఒక లెవెల్కి వచ్చినారు అని అంటే ఆబ్వియస్లీ వాళ్ళు థాట్ పెట్టి ఉండొచ్చు, వాళ్ళు మంచి యాక్టింగ్ చేసి ఉండొచ్చు, వాళ్ళు మంచి హార్డ్ వర్క్ చేసి ఉండొచ్చు కదా అంటే. అలాగే డర్రీ ఇప్పుడు మాకంటే అర్థం అవుతుంది, కానీ సార్ కి అర్థం అయిపోయిందంటే. ఆ రోజు సార్ మేము పుష్ప సినిమాకి పోయినప్పుడు ఇది హీరోయిన్స్ తో సాంగ్ వస్తున్నప్పుడు ఫోటోవి పుష్పక్తుల్లా నేను ఎంజాయ్ చేస్తుంటే సార్ అడిగి లేదు చాలా తెలుసులే కానీ అనుకుంటున్నారు సార్. We'll dance to the songs like anything. I have no idea. అది తెలుసా సార్, భీమవరంలో బజ్జీ లంగడి బాగా ఫేమస్ అయిపోయిందట. వెళ్ళాంగా, అదే అతను బాగా ఫేమస్ అయిపోయింది. అసలు నాకు వద్దు మరు అంటున్నాడు. ఈ కస్టమర్ నాకు వద్దు. మొన్న వెళ్ళినప్పుడు కూడా సార్ జగపతి బాబు గారు వచ్చింది, ఎవరో పక్కన సార్లు మాట్లాడుకున్నారు, జగపతి బాబు గారు వచ్చింది ఇక్కడికే అని. అంత వైరల్ చేస్తారు. మనోడికి అట్లా టైం ఉన్నట్లా తెస్తే 6ంటికి తెస్తే 7ంటికి అయిపోతుంది సార్. 8-9 వరకు ఉండేవాడు అండి ఇది వరకు డైలీ లైఫ్ లో. అవును సార్. సినిమా నాకు తీసేటప్పటికంటే చూసింది వాట్ ఎవర్ డబ్బింగ్ చెప్పిన చూసింది బాగుంది. ఐ ఫీల్ దర్ ఇస్ ట్రైలర్ చూసినాక ఇంకా బాగుంది అనిపించి. అది ఐ థింక్ ఇట్స్ బికమ్ వైరల్ అవుతుంది, బాగానే చూస్తున్నారు. మంచిగా అవుతుంది బాగా పాజిటివ్గా 100% పాజిటివ్గా. సాంగ్స్ బాగున్నాయి, టైటిల్ చాలా బాగుంది, మీరిద్దరూ చాలా బాగున్నారు. నిండు నూరేళ్ళు అలాగే ఉంటుంది సార్. అది నేను అనేది ఊరుకున్నా. సార్ తన బ్లష్ అవుతుంది కూడా, హ్యాపీ ఫీల్ అవుతుంది. అర్థమైతే పింక్ అవుతుంది, అది కొంచెం చెమట పడుతుందమ్మా. వీళ్ళు ఫ్యాన్ అయినా పర్లేదు. This is pink, sir. సార్ లుక్ ఎట్ ద చీక్స్. Sir, how is it working with our Reenu? అబ్బా టాపిక్. Reenu, you remember Reenu? How is it working with Mahalakshmi character? వై డి యు గో దేర్? I just సీరియల్ thought of తిప్పితే ఈ లొల్లి అవుతుందని మా బాధ. అదే అది ఆ టాపిక్ మారుస్తాను. నువ్వు మామూలు కాదు, ఇంటెలిజెంట్. నార్మల్ సార్, అవునా? నాకు సార్ అవును తెలుసు. వాళ్ళకే అన్ని తెలుసు, ఇవి తెలియదు అన్న వాళ్ళకే. నన్ను కార్నర్ వేస్తారేమని భయం అవుతుంది అప్పటి నుంచి. డైరెక్ట్ కూడా అదే అడుగుతుంది, నాకు ఏంది ఈ సార్ నేను అమ్మాయి సార్ అది ఆయన ఎప్పుడు అడిగి
సార్ ఫస్ట్ కాల్ చేయగానే సార్ ట్రైలర్ ఎలా ఉంది అని అడిగితే అమ్మ యాడ్స్ ఎవరు చేశారు అని అడిగితే ఇది సుమంత్ చేశారు సార్. యాడ్స్ అద్దరిపోయిందమ్మా. తెలుసమ్మా నాకు సుమంత్ మామూలుడు కాదు, తెలియనోడు నాకు తెలుసు సార్ అన్నది. సో సార్కి ట్రూ కదా సార్. సార్ డైరెక్ట్ గానే చెప్పారు. సార్ సార్కి తెలుసు అంటున్నాను అండి మీ గురించి. అంటే చూసి గెస్ట్ చేస్తారు కదా, ఇది పనికొస్తాడో పనికిరాడా అనేది అంటే ఎక్స్పీరియన్స్ లో మంచిగా బూస్ట్ ఇస్తుంది సార్ మీరు ఎంకరేజ్ చేసినప్పుడు. ఐ మీన్ ఇట్ వాట్ ఎవర్ ఐ సెట్, అది వాట్ ఎవర్ ఐ సే ఐ మీన్ తిట్టినా సార్ ఒక ఇన్సిడెంట్ సార్, ఇప్పుడు ఫస్ట్ డే ఆఫ్ ది షూట్ లో సినిమాలో కూడా మీ ఇద్దరు ఫస్ట్ టైం కలిసారు, షూట్ లో ఫస్ట్ టైం, సినిమాలో కూడా ఫస్ట్ టైం కలిసారు. సో ఐ ఇంటెన్షనల్లీ కెప్ట్ ఇట్ బికాస్ అది ఆర్గానిక్ గా ఉంటుందని. చెప్పి అప్పుడే ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ టైం తినతో చేసినప్పుడు మీతో చేసినప్పుడు తినకి అసలు ఆ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి సార్? యు నో అబౌట్ హిమ్, తను ఇన్ని కథలు విన్నారు, అన్ని చేశారు, తను ఇది సెలెక్ట్ చేశారంటే ఖచ్చితంగా విషయం ఉంటుందని మీరు నాతో కూడా అన్నారు. అలా మీరు ఫస్ట్ టైం సుమంత్ని కలిసారు. అలాగే సుమంత్కి వాళ్ళ పేరెంట్స్కి మీరంటే చాలా ఇష్టం. జయపతి బాబు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం, లైక్ క్రష్ మీ మదర్కి అని చెప్పారు. సో అలాంటి సుమంత్కి ఫస్ట్ టైం మీరు ఇంతో చేస్తారు, మీ ఇద్దరికి ఎలా అనిపించింది? వి జస్ట్ వాంట్ టు. నాకైతే సార్ని ఫస్ట్ టైం చూసాగానే భయం అయింది. ఇప్పుడు సీన్ ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నా. థ్యాంక్ గాడ్ సీన్ ఏంటంటే నేను భయపడే సీన్ సార్కి. That's what he told me. He said, "No, what is that? What is that, sir? Only know I can act." బికాస్ ఐ ఆల్సో థాట్ సో ఇదంతా యాక్టింగ్, భయపడ్డాను అనేది యాక్టింగ్. భయం అయింది సార్ నిజంగా. I told him I was nervous. So he said, "Why should you be nervous?" నేను ఈమెకి ఎంకరేజ్మెంట్ ఇద్దామని, కొంచెం ధైర్యం ఇద్దామని ఫస్ట్ ఫీలింగ్ అదే వచ్చింది. హీ డజంట్ కేర్, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. సి పర్ఫార్మెన్స్ లో కూడా అదే అనుభవతున్నా సుభాష్. చేసేటప్పుడు నాకు ఏమనిపించలేదు, తను కొత్త సెకండ్ ఫిల్మ్ అండ్ నాతో చేస్తున్నాడు అనే ఫీలింగ్ నాకు కనపడలా ఆ కళల్లో. సీన్ లో అది ఉంది ఒరిజినల్ గా, బట్ ఐ థాట్ హీ వాస్ డూయింగ్ ఎ వెరీ న్యాచురల్ పర్ఫార్మెన్స్. అది బాగా దాంతోనే నాకు యాక్చువల్లీ సెట్ అయిపోయింది, ఇది గుడ్ ఆర్టిస్ట్. సార్ సేమ్ సార్, లైక్ వైజ్ నాకు కూడా సేమ్ ఫీలింగ్ సార్. తిను ఫస్ట్ సినిమాలో మీరు మీమ్ ఫేమస్ చూసారు, వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోతున్నప్పుడు ఒక ఎమోషన్స్ పండిస్తాడు, బస్ ఎక్కుతున్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి హాఫ్ కాల్చిన సిగరెట్ ఇస్తాడు, అప్పుడు కళ్ళతోనే బాగా చేశాడు సార్. అది చూసి నేను ఎమోషన్స్ బాగా చేస్తాడు అనేది నా ఫీలింగ్. కొంతమందిని చూస్తే అండి వాళ్ళు బాధపడితే మనకు జాలి వస్తుంది అండి. సో మనోడు కొంచెం సాడ్గా ఫేస్ పెట్టండి వెంటనే మనకు బాధ వస్తుంది సార్. నిజంగా నాకు You're appreciated. మీరు డైలీ ఇట్లా 5 రోజులు చేసినప్పుడు ఎప్పుడు డాడీగా ఉండేవా? ఒక రోజు నైట్లీగా పంపించావా? అప్పుడు రాలా, మేము ఫేమస్ చూస్తే వచ్చింది నీకు. గుడ్ కదా సార్, అంటే ఎమోషన్స్ పండించగలిగిన వాడు ఏదైనా పండించగలడని నా పర్సనల్ ఫీలింగ్ సార్. సో ఫస్ట్ టైం మీరు అది చేసినప్పుడు సార్, ఇట్ ఈస్ మోర్ లైక్ వెరీ న్యాచురల్. మీ ఇద్దరు అంతా ఆర్గానిక్ గా తీసుకొచ్చారు బికాస్ ఇట్స్ ఫస్ట్ డే. అది ఇట్ హెల్ప్ ద ఫిల్మ్ బికాస్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఐకానిక్ సీన్ ఇన్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ ఫర్ బోత్ ఆఫ్ యూ. ఏదైనా అది వచ్చేది కానీ దానికి భయం లేదు, తొక్కండి అబద్ధాలు దానికి అట్టండి ఏం లేదు. సార్ ఉంటుంది సార్ ఎప్పుడు. సరే వీళ్ళిద్దరు లవ్ స్టోరీ చెప్పండి. ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ బోత్ సినిమా అయితే చూస్తారు, బయట తప్ప స్క్రీన్ ఏం లేవు సార్, ఆన్ స్క్రీనే. ఆన్ స్క్రీన్ అంటే మళ్ళీ వేరే లైక్ ఇంకొకరి అట్లా కాదు. దేని అనేది Oh, you're talking about me. They're talking about both of you. Together. ఇంత ఫాస్ట్గా వెళ్దండి బాబు. సినిమాలో సుమంత్ని ఒక 10 నిమిషాలు కొట్టింది సార్. సార్ ఒకసారి నిజంగా కొట్టింది సార్. ఈ డైరెక్టర్ నిజంగా ప్లాన్ చేసిన అనిపించింది నాకు. ఈమె ఫేక్ చేస్తుంటే అది ఎక్కువ ఫేక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వద్దులే కొంచెం కొట్టే ఏం కాదు పర్లేదు అని అన్నా. అందరు ఉన్నారు సార్, యాక్షన్ చెప్పిండు తీసి కొట్టింది సార్, ఆన్ యాక్షనే. సెట్ అంత సైలెంట్ అయిపోయింది సార్. ఒక సెకండ్ నా చెంప ఎర్రగా అయింది, నాకేం అర్థం కాలేదు. ఇది అన్న వచ్చి 1 more అన్నాడు. అదే అన్న ఏం మాట్లాడుతున్నావు? కరిగి నచ్చుంటు కుళ్ళాడు కదా. లేదు రివెంజ్ తీర్చుకున్నాం, లైలా మేడం చేత నిధిని కొట్టించాం. వెరీ గుడ్. ఈ మీద కోపం పెట్టుకుని ఏదో చేసి ఉంటాడు, ఏదో పని అది రివర్స్ కొట్టి సార్ అమ్మకేం అర్థమైతే లేదు సార్. But you might do something to Leila ma'am. నాట్ లైలా మ్యామ్. సినిమాలో సార్ ఇప్పుడు కొట్టాడు. సినిమాలో సార్ ఇప్పుడు కొట్టాడు. నిధిని సార్ ఎప్పుడు కొట్టం సార్ డే 1 మీరు నేను చేసినప్పుడు మీరు తెగనవుతున్నారు సార్. నా గురించి ఏం చెప్పాడు సార్ ఆ రోజు? ఎప్పుడో 1.5 years ఏదో కొద్ది క్లూ. అది కాదు సార్, ఎప్పుడు తెగ నవ్వుతానే ఉంటాడు. లేదు సార్ మీరు నవ్వారు. ఎందుకు నవ్వారు సార్ అంటే నవ్వాడు కాబట్టి నవ్వాడు.
ఫీల్ నాకు అవుతుంది. గుర్తులేదు నేను గుర్తులేదు. సినిమాలో హిట్లర్ మాధవరావు లాగా మీరు వచ్చినప్పుడల్లా అందరం భయపడతా ఉంటారు సార్. అది సెట్ చేసి పెట్టేశాడు. తర్వాత చేసినప్పుడు ఏం లేదు అది. మామూలుగా ఇప్పుడు మీరు జస్ట్ మీరు ఇంట్లో వెళ్ళేటప్పుడు అదంతా కూడా చాలా బిల్డప్ అది. ఈ పిల్లని అడగండి పాపం. I'm enjoying the conversations, sir. నేను యూ హావ్ టు స్పీక్. ఓకే. యువర్ ఫేవరెట్ యాక్టర్ ఇన్ ది టీమ్ గోదావరి గట్టు పైన? సుమంత్. No. Sir knows you, no, being father of you. But you're my favorite, sir. యాక్టర్ యాక్టింగ్ ఇన్ ఆల్ ద టైం. ఇండైరెక్ట్ గా Sir, she's like my very good sister, sir. And సిస్టర్ కూడా మరి. ఇప్పుడు సార్ చెప్తున్నట్టు సినిమాలో వాళ్ళందరూ లేకపోతే లేదు నిధి లేదు అంట. లేదు ఐ మీన్ సారీ డార్లింగ్. ఏం డార్లింగ్? సార్ నాకు తెలిసి జూన్ లో పెళ్లి అయిపోద్దాం అనిపిస్తుంది సార్ సుభాష్. నాకు మీరు పెట్టిన దాని వల్ల నాకు పెళ్ళి అవ్వదనిపిస్తుంది. సో అది ఎంతమంది చదువుతుంది జూన్ లో? ఎంతమందితో? ఎంత మందితో అంటారా సార్? అది ఇంకా పోలీస్ స్టేషన్ లో వద్దా మండపంలో వద్దా తెలియదు సార్. నిధి లైక్ సార్ తో దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు అండ్ వర్కింగ్ విత్ సచ్ గ్రేట్ పర్ఫార్మర్స్ యాక్టర్స్. So she was very, very tense before meeting you. So you asked on the first day, like, so bring my daughter so that I want to talk to her. So she was very nervous. And the first thing when we saw you, when we met you, after coming out, I thought she'll say something else, but she said, "Sir is looking so gorgeous even today. Sir is so handsome." So that's her expressions. So మీరు ఏం ఫీల్ అవ్వలేదు సార్. I was very curious, like, because you said you don't use any products for your skin, you're just very natural. So, like, how do you protect from mosquitoes and all that on set? You don't use Odomos, nothing. You don't use any of that? No. So, how do you take care of your skin? I'll let you, just pass it, just touch it. ఎక్కువ జీన్స్ హెయిర్ కూడా లాట్ ఆఫ్ పీపుల్ థింక్ సెలబ్రిటీ అంటే చేస్తారు డ్రెస్. నేను మరీ ఏం లేకపోతే సోప్తో హెయిర్ వాష్ చేసేస్తాను. సో అంటే లక్కీగా ఇది అట్లా వచ్చిస్తుంది అంతే. బట్ ఎనీవే అదైతే కనపడలేదు నాకు. తను ఎంత లెంగ్తీ తెలుగు డైలాగ్స్ ఎమోషన్ సీన్స్ చాలా బాగా చేస్తూ. మీతో యాక్ట్ చేసేటప్పుడు ఫుల్ టెన్షన్ ఉంటుంది సార్. వచ్చే ముందు నేను ధైర్యం చెప్పిన. Yeah. నువ్వు ధైర్యం చెప్పడం రెడీగా ఉంటావు. నిజంగా ధైర్యం చెప్తానికి మాత్రం సుమంత్ ముందు ఉంటాడు సార్ ఖచ్చితంగా. కరెక్ట్ నిజంగానే ధైర్యం అని నిజంగా ధైర్యం చెప్పినా. అంటే ఫుల్ టెన్షన్ అయిపోతుంది సార్ ముంగట యాక్టింగ్ చేయాలంటే ఏం చేయాలి నేను అంటే నేను ఆల్రెడీ చేసిన కదా. నేను కూడా ఫస్ట్ టైమే నాకు నిజంగానే భయం అయింది సార్. నిజంగానే అయ్యింది. కొంచెం కూడా ఉండదు సార్. కొంచెం ఉండదు కదా లోపల మనసులో అట్లుండే. కాకపోతే ఈ ముంగట నేను ఏమన్నా అంటే ఇప్పుడు నేను చేసినా ఎంత ధైర్యంగా ఎంత మంచిగా అట్లా నువ్వు కూడా చేయొచ్చు, వెరీ గుడ్, కమ్ ఆన్ అని క్లాస్ ఉండే సార్. తక్కువ చేయబోదు ఏమంటే ఆడాలి కొంచెం ఎఫెక్ట్ ఇవ్వాలి కదా. ఇచ్చుంటావు కొంచెం ఎక్స్ట్రా లేదు సార్. మనము డిడ్ యూ ఫీల్ లైక్ దట్? ఎప్పుడైనా ఫీల్ అయ్యావా ఎట్లా restricted or You have an aura, you know that. Even I can understand. No, you should know that. I can normally understand Telugu. Maybe because you're sitting here, I'm a little distracted. But other than that, I'm just being honest. yeah, everybody is being honest. Yeah, I was a little scared, intimidated in the beginning. But after that, you made me feel very comfortable, sir. You used to tease him. So it just became more relaxed. That's what you liked, okay. Teasing him and what. సార్ ఈ గోదావరి జిల్లాలో సినిమాలు చాలా చేస్తుంటారు కదా సార్. కబడ్డీ కానీ అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏమైనా ఉందా సార్ అటు పక్క వెళ్ళి షూట్ చేయడంలో? ఏం లేదు, మనం చేసిన పైగా రెస్ట్రిక్టెడ్ అండ్ అట్లాగే ఉన్నారు, ఫ్రెండ్లీగా ఉన్నారు, చక్కగా ఉన్నారు. తెలిసిందేగా అటు సైడ్ వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటారో నెక్స్ట్ డైలాగ్ ఇంకో రకంగా ఉంటుంది. ఇవ్వాలంటే స్ట్రోక్ అట్టా ఇచ్చేస్తారు, సైలెంట్ గా పడిపోతుంది స్ట్రోక్. ఫస్ట్ రోజు మీ క్యారవెన్ మొత్తం ఫుల్ అయిపోయింది సార్ ఫుడ్. అదొక వీడియో వైరల్ అప్పుడు. అది ఎవరో కూడా తెలియదు ఇప్పుడు దాకా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గోదావరి, వెస్ట్ గోదావరి. పేరు వాళ్ళకి అనవసరం, ఎవరు పంపించారు ఎన్ని వాళ్ళకి కాదు, ఫోటో కాదు, ఏమీ కాదు, జస్ట్ వచ్చేసినాయి. ఎవరు అంటే తెలియదు, ఎవరు కనుక్కుంటే థ్యాంక్స్ అన్నది చెప్తా లేదు. దే డిడ్ంట్ ఎక్స్పెక్ట్ థ్యాంక్స్. అది దట్ వాస్ ద బ్యూటీ. మాకు ప్రొడ్యూసర్కి కామన్గా ఉన్న ఫ్రెండ్స్ సార్ అభిలాష్ గారు వాళ్ళని లైక్ ఇష్టంగా అనమాట. సార్ తింటారంటే ఇష్టంగా. అంటే మేము షాక్ అయిపోయాం సార్. ఆల్మోస్ట్ ఒక 20-25 ఐటమ్స్ kan డార్లింగ్ గారు సార్ టేబుల్ మీద. ఆ టైంలో అందరూ ప్రభాస్ పంపించారనుకున్నారు. పాప ప్రభాస్ సంబంధం లేదు, అది చెప్పే కూడా అయినా వినలా. నీ పేరు సుమంత్ ప్రభాస్ 2 పేర్లు కదా, దాన్ని ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ దాని గురించి. ఏం లేదు సార్, నేను చిన్నప్పుడు బుజ్జిగాడు సినిమా చూసి ప్రభాస్ అన్న ఫ్యాన్ అయినా సార్. దాని తర్వాత ఫేస్బుక్ 8th క్లాస్లో 9th క్లాస్లో క్రియేట్ చేసుకుంటుంటే ఇష్టమైన హీరో పేరు మన పేరు పక్కన పెట్టుకొని ఒక క్రియేట్ చేసుకోవడం ట్రెండ్ చాలా మంది పెట్టుకుంటారు కదా సార్. అట్లా ఒక అక్క క్రియేట్ చేస్తున్నప్పుడు సుమంత్ రెడ్డి అని కూడా దోసలేదు సార్. అంటే ఆ యూజర్ నేమ్ టేకెన్ అని వస్తుంది. సరే
సుమంత్ ప్రభాస్ 737 అట్లా ఏదో పెట్టా సార్. సుమంత్ ప్రభాస్ అని పెట్టాక సరే పెట్టేసింది కదా. ఇప్పుడు ఫేస్బుక్లో కనెక్ట్ అయ్యారు ఫ్రెండ్స్ అందరం ఫేస్బుక్లోనే కదా ఇప్పుడు మాట్లాడతాం. అది ఇంకా సుమంత్ రోజు అది స్క్రీన్ మీద దాకా వచ్చేసింది సార్. ఇక ఇష్టం అట్లా పెరుగుకుంటున్నాను సార్. ఇక్కడ ఈరోజు మీరు ఒకేసారి పెట్టుకో. మా మమ్మీ ఫస్ట్ నెలలో చిన్న ఉన్నప్పుడు కీలిక్ టచ్ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు అటు డాక్టర్ పేరు సుమంత్ రెడ్డి అని ఉందట. మావాడు కూడా ఇది ఈ డాక్టర్ లాగా సుమంత్ రెడ్డి అవ్వాలి, నా పేరు సుమంత్ రెడ్డి అని పెట్టినప్పుడు అలా చేసింది. అది పేరు మార్చి నిలబెట్టి. No, but I'm glad you didn't become a doctor. సార్ మీరు కథ విన్న తర్వాత మీరు చెప్పారు ఖచ్చితంగా ఇందులో ఫన్ ఉండాలమ్మా అని చెప్పారు. సో మీకు అందరికి ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే ఆస్కార్ గ్యాంగ్, యాక్చువల్గా నేను R4 R5 గ్యాంగ్ అని పెట్టుకుని వెళ్ళాను. సరే ఆస్కార్ గ్యాంగ్ అని సజెషన్ ఇచ్చి మీ గ్యాంగ్ పేరు ఆస్కార్ అని మార్చి చేశారు అనమాట. సో దట్ వి టుక్ ఇట్ అండ్ వి మేడ్ ఇట్. యాడ్ చేసి మరి ఈ విషయాన్ని ఎందుకు పిలిచాను మాకు? డిటెక్టివ్ లాగా అడిగి. సో దీస్ గైజ్ అందరూ అలా ఫామ్ అయ్యారు సార్ అంత బ్యూటిఫుల్ గా. ఎలా ఎందుకు మీరు పర్టికులర్ గా ఈ గ్యాంగ్ మీద అంత పర్టికులర్ గా ఉండి రావాలి అని అనుకున్నారు? ఇప్పుడు ప్రతి సినిమా మనం చూసేది ఏడుస్తానో లేకపోతే బాధపడతానో వీళ్ళు కలిస్తే బాగుండో కల ఆ పెసిమిజం సాడ్నెస్ కంటే నవ్వటం కూడా మనకి ఇష్టం. ఆడియన్స్ నవ్వించడం ఒక గొప్ప టాలెంట్ అది. అది థ్యాంక్స్ టు ఆల్ ద కమెడియన్స్ హు ఆర్ డూయింగ్ ఇట్. ఇట్స్ నాట్ ఎ జోక్. చార్లీ చాప్లిన్ ఉన్నారు, ఇట్స్ అన్బిలీవబుల్ దట్ పర్సన్. బ్రహ్మానందం గారు వాట్ ఎవర్ యూ టేక్ నవ్వించగలిగినాడు నిజంగా. హీఈస్ ఎ క్రియేటర్. అది చాలా కష్టమైన పని. ఎమోషన్ ఏడిపించవచ్చు, నవ్వించడం చాలా కష్టం. సో అండ్ పీపుల్ ఐ వాంట్ పీపుల్ టు ఎంజాయ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ప్లస్ ద టచ్ ఆఫ్ వాట్ ఎవర్ ఎమోషన్. అది కాంబినేషన్ ఉంటేనే బాగుంటుంది చిన్నగా. మీరు ఇప్పుడు చెప్పినప్పుడు కూడా ఖచ్చితంగా ఫన్ ఉండాలి, ఎందుకంటే అది ఉంటేనే మనం చెప్పేది ఇంకా బాగా రీచ్ అవుతుందమ్మా అని చెప్పారు సార్. దట్స్ ఆల్ దే ఆల్ డెడ్. సో ఈ టైంలో నేను ఒకటి కసిరెడ్డి గారిని మిమ్మల్ని అని నిధిని సార్, బికాస్ మీరు ర్యాలింగ్లో ఉంటారు కథ ప్రకారం. కథలో ఈయన మీ ఇంటి ఎదురకుండా ఉంటాడు, మిమ్మల్ని చూసి భయపడుతూనే ఉంటాడు. ఈయన మీ గురించి అన్నీ చెప్తూ ఉంటాడు. ఇలా చెప్పిన ఆయన లాస్ట్లో వచ్చి అది ఎదవ నాటకాలు ఆడుతున్నాడు కూతురు ముందు అంటున్నారు. ఏం సార్ అసలు? అన్నాడు కాదు, కథ రాసింది తను, డైరెక్ట్ చేసింది తను. క్లారిఫికేషన్ మన అడుగుతుంటే అంటే నేను ఒకలాగే చెప్పాను సార్. సార్ ఇలా చెప్పండి అంటే ఆయన ఇంకా హార్ష్గా తీసుకొని చెప్పారు, ఎందుకని అడుగుతున్నా. బయటికి మనిషి కనిపించిన లోపల ఇంకో డైరెక్టర్ ఉంటాడు, వాడు ఒప్పుకోడు. అది కావాల్సింది వచ్చేదాకా పీక్కుంది ఏంటంటే బాగుంది సార్ ఇంకా ఏదో కావాలి చెప్పరు. అదండి ఏం కావాలంటే లేదు సార్ మీరు చేయగలరు, ఓకే నేను చేస్తా, బట్ ఏం కావాలి లేదు సార్ మీరు అది రియల్ లైఫ్లో ఉన్నట్టే ఉండాలి సార్, చెయ్యండి సార్ మీరు. కాదండి ఏం కావాలి మీరు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. లోపల పాపం డైరెక్టర్ కోరుకుంటాడు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలని, బయటోడు ఆపుతుంటాడు. బయటోడికి ఏమో అది వద్దు, లోపలికి అది కావాలి. అది ఏంటంటే చెప్పరు. అది ప్రతి డైరెక్టర్ అలా ఉంటారు. మామూలుగానే ఇద్దరు ఉన్నారు అయితే దానికి. మందు కొడితే ఎట్టా ఉంటుంది, నలుగురు ఉన్నారు కాబట్టి. మందు కొట్టినప్పుడు నలుగురు ఆయనండి, తాగడు కదా. మందు కొట్టినప్పుడు నలుగురు వచ్చేది ఆయనకండి. మందా నేనా అబ్బాయి అబ్బాయి ఏం లేదు కదా. తను ఎక్కువ ప్రేమిస్తాడు సార్ ముందున అందరినీ, అందరూ ఎక్కువ ప్రేమిస్తాడు సార్. అలా ప్రేమించుకుందాం అన్నాడు అన్న ఏందన్న అది ఊత పదం లాగా అయిపోయింది సార్. బాగుంది అది. మళ్ళా కలుద్దాం అనే బదులు ఫ్రెండ్స్ మళ్ళీ అంట. చాలా బాగుంది అది, చాలా అర్థంగా ఉంది యాక్చువల్లీ. తన ఫ్రెండ్స్ని చూస్తే కూడా చాలా ముచ్చటేసింది. ఆ ఫ్రెండ్స్ ఆ గ్యాంగ్ అందరూ క్లోజ్ ఫ్రెండ్స్, జెన్యున్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. అదొకటి బాగా నచ్చింది నాకు. తన అంటే ఫ్రెండ్స్ ప్రాణం ఇచ్చేది మనం చూస్ చేసుకున్న ఫ్రెండ్స్ వదలకుండా లైఫ్ లాంగ్ క్యారీ చేయడం గొప్ప విషయం. కాదు సార్, నాకు ఎప్పుడో డౌట్ ఉంటుంది. అందరు యాక్టర్స్ చూస్తుంటాం, పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ ఇట్లా సీనియర్ యాక్టర్స్ మెయిన్. వీళ్ళు ఒకవేళ యాక్టర్లు కాకపోతే అసలు వాళ్ళ లైఫ్ అప్పటి నుంచి యాక్టర్ అవ్వాలని ఉందా, లేదంటే ఇంకేమైనా అయ్యేటోళ్ళ వాళ్ళకి దీని మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు నాకు ఎస్ఏ అవుదామని మా డాడీ నాకు ఎక్కిస్తే నాకు ఉండే సార్. అట్లా మీకేమైనా ఉండేనా సార్? అంటే మీరు ఇంటర్ డిగ్రీలో ఉన్నప్పుడు మీ ఫీలింగ్? నేను యాక్టింగ్ లోకి రాకపోతే గొట్టగడ గుడ్డాను అంతకంటే నాకు ఏం రాదు. యాక్టింగ్ యాక్చువల్లీ వాజంట్ మై ప్యాషన్. యాక్టింగ్ అనేది అసలు ఎప్పుడు ప్యాషన్ లేదు. ఇట్ హ్యాపెన్. అంటే వేరే ఏం చేయాలో తెలియక దీంట్లోకి వచ్చా. ఇట్ హ్యాపెన్. ఫ్యామిలీ అడ్మిషన్ ఉంది అక్కడ, అడ్మిషన్ తీసేసుకుని లోపలికి వచ్చేసా. సార్ మామూలుగా మీ ఇంటర్వ్యూస్ అన్నీ చూస్తుంటాం సార్. ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ, వే ఆఫ్ లైఫ్ కానీ, ఎలా ఉండాలి ఏంటి అనేది నిజంగా చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. అవన్నీ రియాలిటీలో ఉంటాయి మీరు చెప్పేటి. మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా సార్? ఇది ఇతను చాలా రియాలిటీలో ఉన్నాడు లేదు నాకు. అంటే వై పీపుల్ డోంట్ రియలైజ్ దట్ అనేది నాకు అర్థం కాదు ఫస్ట్. అంటే నేను ఇప్పుడు 12 years అప్పటి నుంచి అంతే.
అంటే లైఫ్ ఇస్ లైట్, అందరూ సీరియస్గా తీసుకుంటుంది. దాన్ని కూడా సీరియస్గా తీసుకోవాలి. మీరు ఏదో ఇంటర్వ్యూలో ఒక మాట నేను ఒకటి ఫిక్స్ అయినా సార్, మీ ఇంటర్వ్యూ చూసి నా ఫ్రెండ్స్ కూడా చెప్తారు, మీరు నాకు నా లైఫ్లో ఇన్ని డబ్బులు సంపాదించేసుకొని ఇప్పుడు మీరు లెజెండ్ నుంచి మళ్ళీ చేస్తున్నప్పుడు మధ్యలో ఏదో ఇంటర్వ్యూ సార్, చాలా రోజులు నేను చూసేది, ఇన్ని డబ్బులు సంపాదించుకొని ఇన్ని ఉంటే నా లైఫ్కి సరిపోతాయి అని మీరు ఏదో మాట అన్నారు సార్. అది అన్నప్పుడు నేను ఫిక్స్ అయినా సార్. అంటే నేను అట్లా ఫిక్స్ కాలేదు సార్, నాకు ఇట్లా కాదు, ఆ మాట ఏదో బాగుంది, డబ్బులతోనే ఇన్ని డబ్బులు ఉంటే లైఫ్ సెట్ అవుతుంది, కానీ ఎన్ని డబ్బులు ఉంటే లైఫ్ సెట్ అవుతుంది అనేది కొంచెం కన్ఫ్యూజన్ వచ్చి 2 రోజులు ఆలోచించిన సార్. నేను ఏం ఫిక్స్ అయినా ఆ రోజు నుంచి నా అకౌంట్లో 1000 కోట్లు ఉన్నాయి అనుకోని బతుకుతా, చూడ ఎట్లా కాన్ఫిడెన్స్. అంటే మాట తీరు, థాట్ ప్రాసెస్ మారిపోతుంది సార్ అప్పుడు. అంటే అరే షర్ట్ బాగుంది, ఎడ ఉన్నావు అనేటోళ్ళం రెగ్యులర్గా, షర్ట్ డిజైన్ మంచిగా ఉంది, ఏంది క్లాత్ అని ఎక్కడికి వెళ్ళిపోతుంది సార్ థాట్. అంటే 1000 కోట్లు ఖర్చు పెట్టలేం కానీ అంటే కాన్ఫిడెన్స్ ఘోరంగా పెరిగింది సార్. అంటే ఇన్ని డబ్బులు ఉంటాయని సరిపోతాయి, అంటే నాకు 1000 కోట్లు సరిపోతాయి. సో 1000 కోట్లు అకౌంట్ ఉంటే ఒకటేసారి ఖర్చు పెట్టలేను. సో ఏం ఆలోచించాలనుకున్నా, ఏమన్నా పని చేయాలనుకున్నా భయం లేదు సార్. అప్పుడు మేమిద్దరం ఎప్పుడన్నా అన్న ఇప్పుడు ఒక చిన్న ప్లాట్ కొనుక్కుని మంచిగా సెటిల్ అయితే సరిపోద్ది కదన్నా అంటే, అన్న ఇప్పుడు ఆ టవర్ ఉంది కదా సార్ రోడ్డు మీద పోతుంటే సార్ 42 floors బిల్డింగ్ ఉంది సార్, దీంట్లో ఒక ఫ్లాట్ బుక్ చేస్తున్నాను నేను, డౌన్ పేమెంట్ ఇంత కట్టాలి, మొత్తం 2.5-3 అవుతుందని ఏదో టాపిక్ వచ్చింది సార్. మనోడు వెంటనే, మనోడికి ఇల్లు ఏం కొనలేదు, ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టడానికి ఎంత అవుతానా అంటాడు. అంటే నాకు ఎప్పుడు వాళ్ళ షూ ఉండాలనిపించింది సార్. ఇప్పుడు ఫ్లాట్ కొనేటోళ్ళ షూలో మనం ఉండగలుగుతాం. అంటే మనం అందరం చూస్తున్నాం, మనం చాలా మంది మన చుట్టుపక్కల అన్న వాళ్ళు అయితే ఫుల్ ఫ్లాట్స్ కొంటున్నారు. అయితే అవునండి, అవును సార్. సో ఎవ్వరు చుట్టుపక్కల ఎవ్వరు అసలు ఈ బిల్డింగ్ కట్టుకునే ఆలోచన ఏంది, వాడేం ఆలోచిస్తాడు, వాడు కట్టాలనుకున్నప్పుడు వాడు ఒకప్పుడు ప్రమోషన్స్ కి ఐడియాలు తీసుకొస్తారు సార్, కొత్త కొత్త పర్స్పెక్టివ్. No, తన పాయింట్ ఆఫ్ వ్యూ బాగుంది, బట్ ఫైనల్లీ యూ ఎయిమ్ ఫర్ దాట్. అది కాకపోయినా ఇదైనా ఓకే అనే ఫిక్స్ అవ్వాలి, దీనికి రెడీ ఉంటుంది సార్. దానికి కూడా ఫిక్స్ అవ్వాలి. సార్ నాది ఒక క్వశ్చన్ సార్, మొన్న ట్రైలర్ చూసినప్పుడు సార్ నాకు బాగా నచ్చింది కామెంట్ డార్లింగ్, సార్ని చాలా సంవత్సరాల తర్వాత అంటే మన ఇంట్లో మనిషిలా కనిపించారు, ఊర్లో ఒక నార్మల్ మనిషి తిరిగితే ఎలా ఉంటారో అలా ఉన్నారు అని చెప్పారు సార్. దట్స్ ద బెస్ట్ కామెంట్, ఐ లైక్ దట్. సో మనం మిమ్మల్ని, మనోడికి కూడా అది చాలా ఇష్టం సార్, మీరు రజనీకాంత్ గారితో చేసిన సినిమాలో కథానాయకుడిలో నాకు ఆ లాస్ట్ పార్ట్ మా ఇద్దరికి కూడా బాగా ఫేవరెట్ సార్. అంత న్యాచురల్ గా మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఆ టోన్ లో ఇది వచ్చింది సార్. అంటే ది సెటప్ కానీ లుంగి కట్టుకుని ఒక బనీన్ వేసుకుని కూతురుతో ఉండడం. సో మీకు హౌ రిలేటబుల్, అంటే మీరు మీ హార్ట్ కి ఇది ఎంత రిలేట్ అయింది ఈ క్యారెక్టర్? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ న్యాచురల్, ఐ ఫీల్ గుడ్, ఐ లుక్ లైక్ మై సెల్ఫ్. అందుకని అది ట్యూన్ అయిపోయాను ఒకటి. అండ్ ఫాదర్ అండ్ డాటర్ అనే రిలేషన్షిప్ ఒకటి, అదొకటి ట్యూన్ అయిపోయాను. టీమ్ ట్యూన్ అయిపోయాను. ఇట్ వాస్ సో కంఫర్టబుల్. అండ్ ఆ ఊరికి ట్యూన్ అయిపోయాను. సో అన్నీ సింక్లో అయిపోయినాయి అట్లా. ఇట్ జస్ట్ హ్యాపెన్, ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఇన్ వెరీ నైస్ వే. ఎంజాయ్ చేశా. ఇనిషియల్గా ఆలోచించాను, దెన్ ఎట్లా అక్కడ ఉండేది చాలా కాలం అయింది. బట్ ఇట్ వాస్ సో స్మూత్, థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్స్. ఇట్ వాస్ వెరీ స్మూత్ అండ్ వెరీ హ్యాపీ. How is this experience with sir, working with sir those many days? ఎదురుగుండా పెట్టుకుని ఏం చెప్తుంది Sir, You put me on the spot again and again. see because your experience. How was it working with sir? He said, సార్ అయ్యో Can I say? అయ్యో అవి చెప్పు, అవి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. Like I said, I told the first I was a bit hesitant with him because he was not talking much. I just thought he's very reserved. అదంతా బిల్డప్, అదంతా బిస్కెట్. He doesn't It's a talk part of well. plan. మన భాష రాదు. English also you spoke well, okay. After that he's talking. Only talking. Only talking. So I didn't know how to tell him to shut up. But after some time I figured out how to. We got comfortable enough now. సైకలాజికలీ గేమ్ ఆడాడు. ఐఎమ్ సీరియస్, దట్స్ మీ నాట్. అంటే నీకు ఫీలింగ్ వస్తుంది, ఏంటి దగ్గర అవట్లేదు, మాట్లాడట్లేదు, దగ్గర అయితే బాగుండు. అప్పుడు కొంచెం దగ్గర అవుతాడు. ఇదేదో బాగుందని సెటిల్ అయిపోతారు. అట్లా ఉంటుంది ఫైనల్ గా. I'm very peaceful if he keeps quiet. Sir, I asked you the question about sir, but you answered for Sumit. No, ఇక్కడ డైవర్ట్ చేశాను. ఇది డైవర్ట్ చేశాను. No, you tell me because it's a like a dream come true, right, Anidhi? So, what's your experience like working with sir? I had a lot of fun. At first, as I said, it was very scary for me, and but as time went by, it just became comfortable. Sir was very spontaneous. Like you remember the montage where you told you'd do something, I just have to react to it. So he took the cake and he just smashed it on my face like that. So all of these things, it was fun. Even running with the chicks and all of that. It was really fun, sir. I had a very good time with you. I am looking forward to working with you again.
థ్యాంక్ యూ యాక్చువల్లీ మాకు పర్సనల్గా అసలు ఇద్దరం ఎక్కువ మాట్లాడుకోవాలి ఫస్ట్ టోటలీ ఆన్ ద ఫిల్మ్ అండ్ దట్ హోల్ డాటర్ ఫాదర్ లవ్ వాస్ ఇన్ ద ఫిల్మ్ అదర్ దెన్ దట్ ఎవరి పనులు చేసుకుంటా ఉన్నాం ఎందుకంటే కొంచెం టెన్షన్ కూడా ఉండింది వర్క్ అది మనకి వర్కింగ్ అండ్ ఎవ్రీబడి వాజ్ బిజీ ఆన్ దర్ ఓన్ అండ్ తను కూడా చిన్నపిల్ల ఎలా ఫీల్ అవుతుంది ఎక్కువ మారితే ఇది కూడా నేను ఐ వాస్ లిటిల్ టు మై సెల్ఫ్. So, sir, if you get a chance again, you want to do as an daughter or a heroine? I mean, you still like sir, no? Sir, gorgeous and all. No, that has nothing to do with heroine. Yeah. Don't put her on the spot. Sir, she really likes you, sir, a lot. ఏమైనా క్రేడిల్స్ నచ్చరా ఏంటి? సార్ మామూలుగా షూటింగ్ జరిగే ప్రాసెస్ లో మీ దగ్గర చాలా ఇంట్రెస్టింగ్ లైన్స్ ఉన్నాయి సార్, అప్పుడప్పుడు సరదాగా షేర్ చేసుకున్నాం. అవును సార్. మీరు ఏమైనా డైరెక్షన్ చేసే ఛాన్స్ ఉందా సార్ తొందరలో? నేనేం చెప్పానని అంత దూరం వెళ్ళారు. అప్పుడప్పుడు మీరు కొన్ని స్టోరీ లైన్స్ చెప్పారు సార్. స్క్రిప్ట్స్ నాకు ఇంట్రెస్ట్, అదే డైరెక్షన్ నాకు సీన్ లేదు, అంత సీన్ లేదు. డైరెక్టర్ ఇస్ టూ బిగ్ జాబ్. మీన్ క్రియేటివిటీ లెవెల్స్ ఇప్పుడు ఇంతమంది లక్షల కోట్ల మంది సాటిస్ఫై చేయాలంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. చూస్తున్నాం కదా, సినిమా హిట్ అవ్వాలంటే ప్రాణం మీదకి వస్తాం. ఐ డోంట్ గో దేర్ ఆల్సో. నాకు మనశ్శాంతి ముఖ్యం. ఐ వాంట్ బి పీస్ఫుల్, ఐఎమ్ హ్యాపీ ద వే. మీ ఫ్రేజ్ లో గోదావరి గట్టుపైన మీకేం సార్? నాకు గుర్తుండి ఇట్లాంటి సినిమా ఒక లవ్ స్టోరీకి సంబంధించిన సినిమా నేను చేయలే. ఐ కాంట్ రిమెంబర్ ఎనీథింగ్. ఒక్క సినిమా కూడా లేదు. ఈవెన్ లెజెండ్ తర్వాత ఏమన్నా నాకు దెస్ no love story film I've done. I haven't done a father for a girl. So first of all, acting with these youngsters was the freshness. Anto aithe Sumant aithe literally I was feeling so comfortable and I was feeling more excited about his thoughts. ఆలోచనలు, తన బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేస్తూనే ఉండేవాడిని. ఎట్టగో హీరోయిన్ లేదు సరిగ్గా చూడడానికి, సో తను చూసేవాడిని. అండ్ లైలను సరే కానీ కాదు, తను మామూలుగా కూడా ఐ వాజ్ కంటిన్యూస్లీ అబ్జర్వింగ్. తనకి తెలియదు అది. షార్ట్లో ఉన్నప్పుడు నేను సైలెంట్గా ఎక్కడ కూర్చొని ఉంటా కదా, బికాస్ ఐ కెన్ సీ దట్ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ హిస్ మైండ్ ఆల్ ద టైమ్. ఏదో నడుస్తూనే ఉంది. నాట్ టు బికాస్ ఇట్ షుడ్ హ్యాపెన్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. తను కావాలని ప్లాన్ చేసి ఇది ఆలోచిద్దాం, ఈ సాంగ్ ఆలోచిద్దాం, పాడుకుంటా పోతూ ఉంటాడు, ఎగురుతూ ఉంటాడు ఎక్కడి నుంచో ఎక్కడికి. సో ఆల్ దట్ ఎనర్జీ ఐ రియలీ లవ్డ్. సో ఈ యాక్టింగ్, దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ ఏజ్ దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ. ఆ ఏజ్లో ఆ ఎంతూజియాజం ఉంటే ఇట్ విల్ బి ఎ నైస్ థింగ్ టు వాచ్ అండ్ ఐ కెన్ సీ ఎ గ్రేట్ ఫ్యూచర్ ఇన్ దెమ్. అవన్నీ మైండ్లో పెట్టుకుని ఐ వాజ్ ఎంజాయింగ్ మోస్ట్లీ విత్ హిమ్ అండ్ యాజ్ అ ఫాదర్ అండ్ డాటర్ విత్ హర్ అండ్ విత్ ఆల్ హార్డ్లీ ఇంటరాక్షన్ ఉంది. సో ఇప్పుడు ఇవాళ యాక్చువల్లీ మనం ఇంటరాక్ట్ అవుతున్నాం. ట్రైలర్ చూసినప్పుడు ఫాదర్ డాటర్ ఎమోషన్ చూస్తున్నాం. నాలాంటి వాడు ఎంటర్ అవుతుండు, ఏంది పరిస్థితి? ఇట్లాంటివి డెఫినెట్లీ చాలా సినిమాలు ఈ సెటప్లో వచ్చినాయి. సెటప్ ఇది, Yeah. బట్ ఇది అది కాదు. ఎగ్జాక్ట్లీ మన ఇంటి పక్కన జరిగే కథలే. కాన్సన్ట్రేషన్ పెట్టి కరెక్ట్ తీస్తే రిలేటబుల్ అంటారు, ఒకవేళ బాగా తీయలేకపోతే రెగ్యులర్ అంటారు. చాలా రిలేటబుల్గా తీసిండని నా ఫీలింగ్. సినిమా రిలేటబుల్గా ఉంది. దట్ ఫన్ ఆల్సో జనరేటెడ్ బై డిఫాల్ట్. అండ్ ఆ క్యారెక్టర్ కూడా స్ట్రెంగ్త్, నా క్యారెక్టర్ కూడా లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇన్ అ డిఫరెంట్ వే. అదేంటనేది తర్వాత ఇప్పుడు మాట్లాడద్దు మనం. సో దెర్ ఈస్ స్ట్రెంగ్త్, దెర్ ఈస్ అ పవర్, దెర్ ఈస్ అన్ యాంగర్, దెర్ ఈస్ అ డేంజర్, అన్నీ ఉన్నాయి. మన వరకు మన ఎఫర్ట్, వీ హవ్ డన్ అ గ్రేట్ జాబ్. లెట్స్ వెయిట్ ఫర్ ద ఆడియన్స్ టు కమ్. Yes. Thank you. ఓకే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. అరే థ్యాంక్ యూ ఆల్, ఎవ్రీబడీస్ ఫిలిం. ఓకే, బై.